ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఈరోజు మనమందరము దేవుని యొక్క చిత్తాన్ని గుర్తిస్తున్నామా లేదా అనేది ఒకసారి నెమరు వేసుకుందాం. చూడండి, బిలాము స్టోరీ నుండి మనం తెలుసుకోగలుగుతాము. మొదట దేవుడు వెళ్ళకూడదు అని చెప్పినప్పటికీ కూడా బిలాము వెళ్ళినందుకు దేవుడు గుణపాఠంగా గాడిదతో మాట్లాడించాడు. ఆ తర్వాత బిలాము తెలుసుకున్నాడు, నేను దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నేను చేశాను అని. అలాగే కొన్నిసార్లు మానవుని యొక్క తలంపులు, ఆలోచనలు దేవుని చిత్తానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అవన్నీ కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచిద్దాం. మన ఆలోచనలు, మన యొక్క తలంపులు ఎలా ఉంటున్నాయి? దేవునితో హార్మోనీలో ఉంటున్నాయా? అంటే దేవునితో అనుగుణంగా ఉంటున్నాయా, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నాయా? దేవుని చిత్తానికి మరి విరుద్ధంగా మనం చేస్తున్నామా? ఒకవేళ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా చేసినట్లయితే, ఎలా అయితే బిలాము ఫెయిల్ అయిపోయాడో, ఎలా అయితే అక్కడ గుణపాఠం నేర్చుకున్నాడో, మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. మనము కూడా ఫెయిల్ అంటే జీవితాన్ని అనవసరంగా మనము తప్పుడు మార్గంలోనికి తీసుకొని వెళ్ళి మనము జీవితాన్ని పాడు చేసుకునే వారం అయిపోతాం. అలా కాకుండా మనం ఏం చేయాలంటే, వీ ఆర్ టు బి సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం దేవుని యొక్క మాటకు, ఆయన యొక్క వాయిస్కి, ఆయన పిలుపుకు సెన్సిటివ్గా, అంటే ఆ మాట జాగ్రత్తగా వినటానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఎలా వినగలుగుతామంటే, ఇదిగో ఇలా ప్రతిరోజు మరి హిజ్ వర్డ్, ద లివింగ్ వాటర్ ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు, అలాగే సర్వీస్లో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటను మనము జాగ్రత్తగా వినాలి. ఆ మాటను గ్రహించాలి. ఆ మాటను మనం తెలుసుకొని ఆ మాటకు అనుగుణంగా నడిచినట్లయితే ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని మనం గుర్తించగలుగుతాం. రండి, ఇన్ని రోజులు మనం గుర్తించలేదేమో, ఇన్ని రోజులు దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచామేమో. ఈరోజు మనం నేర్చుకున్నాం, దేవుని చిత్తానికి అనుగుణంగా నడుద్దాం. గాడ్ బ్లెస్ యూ.